కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నేను ఇప్పుడు మాట్లాడబోయే విషయాల వల్ల నన్ను కంప్లీట్ గా మూసేసే ప్రయత్నాలు జరగవచ్చు. ఇది ఎగ్జాజరేషన్ అయితే కాదు. నేను దేనికి అగేన్స్ట్ గా వెళ్తున్నానో నాకు బాగా తెలుసు. అండ్ ఇందులో ఎంత రిస్క్ ఉందో కూడా నాకు తెలుసు. నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో నేను చెప్పబోయే విషయాలు వింటే మీకే అర్థమవుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. రాసి పెట్టుకోండి, ఇప్పుడు మన ఇండియాలో ఎగ్జిస్టింగ్ క్రిస్టియానిటీ నుండి ఒక కొత్త మతం పుట్టబోతుంది. ఎలాగైతే హిందూయిజం నుంచి బుద్ధిజం పుట్టిందో అదే విధంగా క్రిస్టియానిటీ నుండి కూడా ఒక మతం పుట్టబోతుంది. కానీ మనకి హిందూయిజం నుంచి పుట్టుకొచ్చిన ఈ మతాల వల్ల ఏ ఇబ్బంది లేదు. కానీ ఈ క్రిస్టియానిటీ నుంచి పుట్టబోయే ఈ కొత్త మతం వల్ల మన సనాతన ధర్మానికి అలాగే ఈ దేశానికి కూడా చాలా ప్రమాదం ఉంది. అండ్ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇండియాలో ఉంటున్న ఎగ్జిస్టింగ్ క్రిస్టియన్స్ అందరినీ ఈ కొత్త పిచ్చి మతాన్ని ఫాలో అవ్వమని ఫోర్స్ చేస్తారు. అసలు ఏంటి ఆ మతం, ఎందుకని ఇతను ఎలా మాట్లాడుతున్నాడని మీరు అనుకోవచ్చు. చెప్తాను. ఈ మధ్య కాలంలో మీరు ఈ ఫొటోస్ ని అలాగే కొన్ని వీడియోస్ ని కూడా చూసే ఉంటారు. చాలా ప్లేసెస్ లో చర్చెస్ ముందు మన టెంపుల్స్ లో ఉన్నట్టే ధ్వజస్తంభాలు పెడుతున్నారు. అలానే ఇలా కొన్ని చోట్ల గుళ్ళ స్టైల్లో కూడా చర్చెస్ ని కట్టేస్తున్నారు. అండ్ అక్కడికి జనాలు కూడా తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు. ఇలా వాళ్ళు సడన్ గా మన స్టైల్స్ ఎందుకు కాపీ కొడుతున్నారు? అలాగే ఇది ఒకసారి వినండి. ఓం కరుణామయాయ విద్మహే మేరీ పుత్రాయ ధీమహి తన్నో జీసస్ ప్రచోదయాత్. నవ్వొస్తుంది కదా? మీరు నవ్వడమే వాళ్ళకు కూడా కావాలి. మన కళ్ళ ముందు జరిగేదంతా కూడా మనకి కామెడీలా కనిపించేలా చేస్తూ వాళ్ళు మన ముందు జోకర్ లా వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటూ బ్యాక్ ఎండ్ లో వీళ్ళు ఒక పెద్ద కుట్ర ప్లాన్ చేశారు. అండ్ మన దేశం దీనికి బలవబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెనకాల ఉన్న మోటివ్ ని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు రకరకాల టెక్నిక్స్ యూజ్ చేసి డబ్బాస చూపెట్టో లేదా భయపెట్టో పాపం కష్టం చేసుకుని బతికే వాళ్ళని అలాగే మిగిలిన వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసి వీళ్ళని కన్వర్షన్ అనే ట్రాప్ లో పడేస్తున్నారు. అండ్ ఈ ప్రాసెస్ లో వీళ్ళు ఎంత సక్సెస్ అయ్యారో మనం చెప్పుకోకర్లేదు. సో ఇప్పుడు వీళ్ళు స్లోగా ఫేజ్ 2 లోకి ఎంటర్ అయ్యారు. అండ్ ఈ ఫేజ్ 2 లో టార్గెట్ మన కల్చర్ ని ఫాలో అయ్యే వాళ్ళు. వీళ్ళని అట్రాక్ట్ చేయడం కోసమే ఈ టెంపుల్ లాంటి స్ట్రక్చర్స్ ని బిల్డ్ చేయడం, ఈ ధ్వజస్తంభాలను పెట్టడం. అలాగే ఒకసారి పిక్ చూడండి. అసలు జీసస్ రథం ఎక్కిన కాన్సెప్ట్ ఎక్కడైనా ఉందా? మహాభారతం గుర్తు రావట్లే? ఇవన్నీ కూడా వీళ్ళు ఇంటెన్షన్ తోనే చేస్తున్నారు. అలాగే దీనికి చాలా మంది పడిపోతున్నారు. అలాగే వాళ్ళు మందని బాగా పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడంటే మనందరికీ అవగాహన ఉంది కాబట్టి వీళ్ళు చేసే ఈ చేష్టలన్నీ చూసి నవ్వుకుంటున్నాం, అలాగే జోక్స్ వేసుకుంటున్నాం. ఇలానే ఇది కంటిన్యూ అయ్యి ఒక 100 years గడిచిపోయింది. అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ పాటికే ఇలాంటి చాలా నిర్మాణాలు కట్టేసి బాగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటారు. అలాగే వీళ్ళు కట్టే కట్టడాలకి ఒక 100 ఏళ్ల చరిత్ర కూడా వచ్చేసి ఉంటుంది. అండ్ అప్పుడు వచ్చే జనరేషన్స్ కి ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పడానికి కూడా చాలా కష్టమైపోతుంది. అండ్ ఆ విషయాలని చెప్పడానికి మీరు ఉండరు, నేను ఉండను. అంటే ఈ విషయాలు, ఈ ఆగమ శాస్త్రాలు అనేవి మన హిందూ ధర్మానికి సంబంధించినవి. అండ్ వాటి నుంచే మనం ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ గానీ, ఈ పూజా విధానాలు గానీ, ఈ మంత్రాలు గానీ మనం తీసుకుంటామని, ఇవన్నీ కూడా తర్వాత తరాల వాళ్ళకి ఇదంతా తెలియదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న జనరేషన్ కే చాలా మందికి తెలియదు. సో ఇంకప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మంది ఆల్రెడీ అప్పటికే చాలా మంది ఉంటారు. ఆల్రెడీ దేశంలో నాకు తెలిసి ఒక 70% ఆక్యుపై చేసేసి ఉంటారు. ఏంటి నమ్మట్లేదా? ఇంకెంతకాలం మనం మబ్బుల్లో బతుకుతాం? ఒక్క చిన్న లాజిక్ అండి. ఇప్పుడు మీరు హిందూ పర్సెంటేజ్ 80%, ముస్లిమ్స్ ఇంత పర్సెంటేజ్, క్రిస్టియన్స్ 2% ఇలా అని చెప్పుకుంటున్నాం కదా. ఇవన్నీ ఆఫీషియల్ రికార్డ్స్. కానీ అన్అఫీషియల్ కన్వర్షన్స్ అని ఎవరు లెక్కేస్తున్నాడు? ఇప్పుడు కన్వర్ట్ అని ప్రతి ఒక్కడు కూడా గవర్నమెంట్ సైట్ లో రిజిస్టర్ అవుతున్నాడు అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ ఎస్సీ లో అందరూ కూడా కన్వర్ట్స్ ఉన్నారు. కానీ ఒకవేళ గవర్నమెంట్ రికార్డ్స్ లో వాడు కన్వర్టెడ్ అని చెప్పుకుంటే అతన్ని ఎస్సీ నుంచి బీసీలకు వేసేస్తారు. అందుకనే వీళ్ళు తెలివిగా ఎస్సీ లోనే ఉంటూ ఆ బెనిఫిట్స్ ని వాడుకుంటూ వీళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. ఇలా చేసే వాళ్ళు కొన్ని మిలియన్స్ ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి, నిజంగా మన హిందూస్ 80% ఉంటారని మీరు నమ్ముతున్నారా? సో ఈ విషయం పక్కన పెడితే ఈ పర్టికులర్ మతానికి ఫుల్ గా సపోర్ట్ ఉంటుంది. అలాగే మన హిందూ ధర్మాన్ని పూర్తిగా అప్పటికే తొక్కేసి ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ మన కిడ్స్ ని మన రూట్స్ నుంచి దూరం చేసేసారు. అండ్ రానున్న తరాలకి ఇంకా 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 దూరం అయిపోతూ ఉంటుంది. అలా మొత్తానికి కట్ చేసి వీళ్ళు స్లోగా వాళ్ళ గేమ్ స్టార్ట్ చేస్తారు. అదే డెమోక్రసీని పక్కన పెట్టి మళ్ళీ డిక్టేటర్షిప్ ని తీసుకొస్తారు. ఏ విధంగా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియాకి ట్రేడింగ్ కోసం అని వచ్చి తర్వాత బ్రిటిష్ ఎంపైర్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగారో అదే రకంగా ఇంకా ఫెయిల్ ప్రూఫ్ గా అందరికీ మతం అనే పిచ్చ ఎక్కించి ఈసారి తిరుగులేని విధంగా వాళ్ళ ఇండియాని ఆక్రమించే ప్రయత్నంలో ఉన్నారు. మన కంట్రీలో ఉన్న పాస్టర్స్ ని అలాగే మిగిలిన క్రైస్తవవాదులందరినీ ట్రైన్ చేయడానికి కొంతమంది ఫారెన్ నుంచి వచ్చి ఒక మనిషిని ఫైన్ ట్యూనింగ్ ఎలా చేయాలి, ఒక మనిషిని కన్వర్షన్ ఎలా చేయాలి, ఏ మనిషితో ఎలా మాట్లాడాలి, అతను బ్రాహ్మణ్ అయితే ఎలా మాట్లాడాలి, అతను ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయితే ఎలా మాట్లాడాలి, ఇలా అన్నిటి గురించి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మన మీద వదులుతున్నారని మీలో ఎంతమంది తెలుసు? అండ్ ఇవన్నీ కూడా ఎవ్వరికి అర్థం కావట్లేదు. అలాగే అందరి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితినే
చూసుకుంటే ఆల్రెడీ మన టెంపుల్స్ అన్ని కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. ఎటొచ్చి వాళ్ళ మాస్క్లు అలాగే వాళ్ళ చర్చిలు అన్ని కూడా అటానమస్ గా వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. ఈవెన్ దాని తాలూకు ఆస్తులు కూడా వాళ్ళ ఓన్ నేమ్స్ కింద పెట్టుకుంటున్నారు. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, సెకండ్ మోస్ట్ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఆనర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఇండియన్ గవర్నమెంట్ ఎవరు అంటే క్యాథలిక్ చర్చ్ వస్తుంది. అందరూ వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడుతున్నారు. ఎస్, దానివల్ల డేంజర్ ఉంది, అండ్ దాంతో పాటే దానికన్నా ఎక్కువగా డేంజర్ దీని వల్ల కూడా ఉంది. దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు అంటే వీళ్ళు పైన కామెడీ చేస్తున్నారు. అందరూ వచ్చి ఇప్పుడు స్టేజ్ మీద కొంతమందిని పిలిచి కాల్ లేనోడికి కాల్ తెప్పించేసినట్టు, లేదంటే కుష్ఠరోగం ఉన్నోడితో నడిపించినట్టు ఇవన్నీ కావాలని క్రియేట్ చేస్తూ జనాల్ని డైవర్ట్ చేస్తున్నారు. మనందరం చూసి వాళ్ళందరినీ చాలా తింగరోళ్ళగా లెక్కేస్తున్నాం, కానీ నిజానికి తింగరోళ్ళు అయ్యేది మనం. వీళ్ళు ఆ ముసుగులో వెనకాల ఇదంతా చేసుకుంటూ పోతున్నారు. దయచేసి ఇప్పటికైనా సరే మీరు ఆలోచించి దీన్ని అడ్డుకోండి. ఇవన్నీ నా ఒక్కడి వల్ల అయ్యే పనులు కావు. ఇలాంటి విషయాల్ని ఎక్స్పోజ్ చేయడం వరకే నాకున్న పరిమితి. నేను చేసే రీసెర్చ్ అంతా కూడా ఒక్కడనే చేస్తాను, ఒక్కడనే రికార్డ్ చేసుకుంటాను, ఒక్కడనే ఎడిట్ చేసుకుంటాను, అంతా కూడా నేను ఒక్కడనే చేస్తున్నాను. అలా అని చెప్పి నేను ఒక్కడనే ఉన్నాను కదా అని బిక్కుమంటూ భయపడే రకాన్ని కూడా కాదు. నా వైపు న్యాయం ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరన్న ధైర్యం నాది. అండ్ ఈ ఫైట్ లో నాకు ఎవరైనా సపోర్ట్ చేయగలరంటే అది మీరే. మీరు నాకు సపోర్ట్ గా నిలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది పక్కన పెడితే, సో నేను ఫైనల్లీ చెప్పాలనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఈ జరిగే వాటన్నిటిని మనం ఆపడానికి ప్రయత్నించలేదంటే మన తర్వాత చాలా నష్టపోతాం. ఆల్రెడీ మనకి పోర్చుగీస్ నుండి, ముఘల్స్ నుండి, బ్రిటిష్ నుండి దెబ్బలు తింటూ ఇన్వేజన్ అనే పేరుతో మన సంపదని అలాగే మన సంప్రదాయాలని ఎన్నో డిస్ట్రాయ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడిప్పుడే స్వతంత్రం వచ్చి రికవర్ అవుతున్న మనకి ఇలాంటి ఒక దెబ్బ తగిలిందంటే ఇంకా రికవర్ అవడం ఇంపాసిబుల్ అవుతుంది. ఇప్పుడు నేను క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఇదే మోటివ్ తో ఉంటారని నేను అనట్లేదు. క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. నాకు వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇలాంటి మోటివ్ ఉన్న వ్యక్తులు బాగా స్ప్రెడ్ అవుతున్నారు. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం దీనికి అగేన్స్ట్ గా నిలబడాలి. ఈ టైప్ ఆఫ్ వికృతాలన్నింటినీ కూడా మనం ఎలాగైనా ఆపాలి. మన టెంపుల్స్ ని గవర్నమెంట్ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. గురుకుల సిస్టమ్ అలాగే వేద పాఠశాలని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. అండ్ ఇవన్నీ జరగాలంటే ముందు మీరు మారి గొంతు లేపాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ గురుకులాస్, ఈ వేద పాఠశాలలు ఇవి ఉన్నప్పుడే మనకి సమాజంలో మంచి మర్యాద అనేవి నిలబడతాయి. పనికి మాలిన టిక్ టాక్ ట్రెండ్స్ లేదా పనికి మాలిన ఇన్స్టాగ్రామ్ రీల్ ట్రెండ్స్ ఫాలో అవుతూ ఇట్స్ సాడ్ టు సే మన యూత్ అంతా కూడా నాశనం అయిపోయింది. సో నేను ఎలా మాట్లాడానో ఏంటో నాకు తెలియదు, బట్ ఈ వీడియో చూసాక మీ అందరిలో ఎంతో కొంత రియలైజేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ పోరాటంలో ఇప్పటివరకు నేను ఒక్కడనే, అండ్ మీరు కూడా నాతో జాయిన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మర్చిపోకుండా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. దీని గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు, అందుకే నేను మాట్లాడాను. సో ఈ వీడియోని మీరందరికీ షేర్ చేసి అందరికీ కూడా ఈ విషయం తెలిసేలా చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. జై శ్రీరామ్.